హిప్నాసిస్లో తీసుకెళ్ళి సజెషన్లు ఇచ్చినప్పుడు ఒక డిజిటల్ థర్మోమీటర్ దీనికి పెట్టి, ఒక డిజిటల్ థర్మోమీటర్ దీనికి పెట్టి, ఇది ఒక ఐస్ క్యూబ్లో నువ్వు వేలు పెడుతున్నాను, చల్లటి కూలింగ్ వాటర్లో ఆర్ ఐస్ ఉన్న చోట నీ వేలు పెడుతున్నానని ఊహించుకోమని, ఇది వెచ్చటి దాంట్లో నువ్వు వేలు పెడుతున్నాను ఊహించుకున్నప్పుడు హిప్నాసిస్లో మీకు మీరు మామూలుగా కూడా ఊహించుకుని ట్రై చేయండి. ఇది థర్మామీటర్లో ఈ టెంపరేచర్ బాగా తగ్గిపోయిందండి, ఈ థర్మామీటర్లో దీని టెంపరేచర్ పెరిగిపోయింది, డిజిటల్ థర్మామీటర్ అండి. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? నీ సబ్కాన్షియస్ మైండ్ పవర్ అండి. నువ్వు జబ్బులు ఉన్నాయంటే వస్తాయి, పోతాయంటే కొన్నాళ్ళకి ట్రై చేస్తే పోతాయి. తద్భావం తద్భవతి. ఎడం చేతిలో కిలో బరువు రాయిందని ఫీల్ అవ్వండి, కుడి చేతికి ఒక బెలూన్లు కట్టారు, గాల్లో పైకి లాక్కుపోతున్నట్టు ఫీల్ అవ్వండి. ఎడం చేతిలో కిలో బరువు అని రాయి ఉంది, ఇదంతా లాగుతుంది, బరువుగా ఉంది, నొప్పుగా ఉంది, కింద బరువు వల్ల కింద లాగేస్తుంది. దీనికి బెలూన్లు ఉన్నాయి, ఆ బెలూన్లు పైకి గాలిలోకి నా చేతిని తీసుకెళ్ళిపోతున్నాయి. కళ్ళు మూసుకుని అనండి, కుడి చేయి తేలికవుతుంది, పైకి లేస్తుంది, ఎడం చేయి బరువు ఎక్కుతుంది, నొప్పి వస్తుంది, లాగుతుంది, కిందకి మెల్లిమెల్లిగా ఆ బరువు వల్ల కిందకి చేతులు వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత 5-10 నిమిషాల తర్వాత ఎడం చేయి పెయిన్ వస్తుందండి, కిందకి వెళ్తుందండి, కుడి చేయి తేలిగ్గా పైకి లేస్తుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్, ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మిస్టరీస్ ఆఫ్ మైండ్ పవర్ అని నేషనల్ జియోగ్రఫీలో ఒక వీడియో పెట్టేవాళ్ళం అండి. 88, 89, 90, 91 ఆ టైంలో ఒక VCRలో ఆ వీడియో పెట్టి మేము చూపించేవాళ్ళం. మైండ్ పవర్ ద్వారా సర్జరీస్ ఎలా చేయొచ్చు, మైండ్ పవర్ ద్వారా బయోఫీడ్బ్యాక్ మిషన్ యూజ్ చేసి మల్టీ పారామీటర్ మిషన్లు ఉంటాయి. థెర్మోగ్రాఫ్ అని టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేస్తుంది, GSR అని గాల్వానిక్ స్కిన్ రెస్పాన్స్ అని, ఇలా డిఫరెంట్ గ్రాఫ్స్లో చూసినప్పుడు రెస్పిరేషన్ కానీ, పల్స్ కానీ, టెంపరేచర్ కానీ, ఈ కండరాల యొక్క మయోగ్రామ్, కండరాల యొక్క టెన్షన్ క్యాలిక్యులేట్, 6 పారామీటర్స్ ఉన్న బయోఫీడ్బ్యాక్ మిషన్లు ఉంటాయి. వీటి ఏది ఊహించుకుంటే ఆ పారామీటర్లో తేడాలు వచ్చినాయండి. యాంగ్జైటీ ఫీల్ అయ్యాడు అనుకోండి, కియోమోరో అని అలిచేదండి. అబద్ధం ఆడుతున్నాడు కంటే అది తెలిసిపోయేదండి. టెన్షన్ పడ్డాడు గుండె స్పీడ్ వచ్చేది, చెస్ట్ లో తేడా వచ్చేది. గాల్వానిక్ స్కిన్ రెస్పాన్స్ అంటే స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ సెక్రేట్ చేస్తుంటాయి, స్కిన్ రెస్పాన్స్ క్రియేట్ చేయడం. యాంగ్జైటీ పడినప్పుడల్లా స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ సెక్రేట్ చేస్తాయి, GSR అంటే గాల్వానిక్ స్కిన్ రెస్పాండ్ అనమాట. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీడు ఏది ఊహించుకున్నాడో ఆ విధంగా మార్పులు వచ్చినాయి. నాకు క్యాన్సర్ వస్తుంది అనుకుంటాడు, క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తాడు. హార్ట్ అటాక్ వస్తుంది అనుకోండి, హార్ట్ అటాక్ లేకపోయినా ట్రీట్మెంట్కి వెళ్తాడు. వాడికి హార్ట్ అటాక్ వస్తుందండి, హార్ట్ అటాక్ కాదు అది. HIV లేకపోయినా 100 సార్లు చెక్ చేయించుకుంటాడు. కొన్నాళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, ప్రతి జబ్బు వీడికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది, నిజంగానే వచ్చి కూర్చుంటాయి. ముందు లేవండి అవన్నీ. HIV రాకపోవచ్చు, కానీ ఇమ్యూనిటీ పడిపోయింది కదా, రోగనిరోధక శక్తి పడిపోయింది కదా. పడిపోవడం వల్ల ఏమవుతుంది, జలుబులు, తుమ్ములు, కఫాలు ఏది పడితే అది బ్యాక్టీరియా, వైరస్ డబ్బులు వచ్చి చిక్కును గున్యా, మటన్ గున్యా, ఫిష్ గున్యా, అన్ని గున్యాలు వచ్చి కూర్చుంటాయి వాడికి. డెంగ్యూ. ఎందుకంటే నువ్వు ఇమ్యూనిటీ పడిపోయింది. ఇమ్యూనిటీ పడిపోవడం నీ ఆలోచన విధానం సైకో న్యూరో ఇమ్యునాలజీ అంటారు దాన్ని. నువ్వు ఊహాశక్తి నెగిటివ్గా ఉంటే నట్టెడుములతో, ఊహాశక్తి పాజిటివ్గా ఉంటే పైకి వెళ్ళిపోతావు. క్యాన్సర్ పేషెంట్ కూడా ఇమాజినేషన్ క్రియేట్ చేసి 6 వారాలు నేర్పి 6 నెలలు ప్రాక్టీస్ చేస్తే 6 నెలల్లో చచ్చిపోతున్నాడు, 6 ఏళ్ళు బతికాడండి. సైకో న్యూరో ఆంకాలజీ అంటే అదే. 1991లో HIV పేషెంట్లు సూసైడ్ చేసి చచ్చిపోయేవారు, లేదంటే HIV తోటి AIDS తోటి చచ్చిపోయేవారు. వాళ్ళకి మేము మెంటల్ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు కూడా స్టిల్ 34 ఇయర్స్ అయినా సరే బతిగా ఉన్నారండి వాళ్ళు. మైండ్కి ఉన్న పవర్ అండి అది. వాళ్ళు మందులతోటి వాడుకున్న వాళ్ళకి ఈ మెంటల్ ట్రైనింగ్ వల్ల మందులు బాగా పనిచేయాయి, ART మందులు బాగా పనిచేస్తాయి. నువ్వు ఏ మందులు వాడుకుంటున్నా సరే నీ మైండ్కి పని అప్ చెప్తే మందులు బాగా పనిచేస్తే, హార్ట్ అటాక్ మందులు కావచ్చు, క్యాన్సర్ మందులు కావచ్చు, HIV మందులు కావచ్చు, BP మందులు కావచ్చు, షుగర్ మందులు కావచ్చు, సెక్స్ మందులు కావచ్చు, సక్సెస్ మందులు కావచ్చు. నీ మనసులో నెగిటివ్ థింకింగ్ ఉండి 100 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ డాక్టర్ నేను ఏమీ నయం చేయలేడు. నువ్వు మనసు ప్రశాంతంగా ఉంటే నేను చెప్పిన టెక్నిక్లన్నీ పాటించి ఆ మందులు వాడుకుంటే ఆ మందులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. ద మైండ్ బికమ్స్ మెడిసిన్. మిస్టరీస్ ఆఫ్ మైండ్ పవర్ అంటేనే అది. శక్తివంతంగా, సమర్థవంతంగా, ఒక జీరో హీరో అయ్యేటట్టుగా. హనుమాన్ ఈజ్ ఇండియన్ సూపర్ మ్యాన్.
వాడు నువ్వు చేయగలదు అని అన్నప్పుడు ఈ బికమ్ ఏ సూపర్ మ్యాన్, ఇండియన్ సూపర్ మ్యాన్. నేను చేయలేను అనుకున్నాడు, కోతిలో కూర్చున్నాడు. నువ్వు చేయగలను అన్నాడు, మ్యాన్ సూపర్ మ్యాన్ అని పైకి వెళ్ళిపోయాడు. యూఆర్ ద సూపర్ మ్యాన్, యూఆర్ నాట్ జీరో, యూఆర్ ఏ హీరో. నీలో రోగనిరోధక శక్తులు ఉంది, ఆనందంగా సంతోషంగా ఉండగలిగే శక్తి ఉంది, ప్రశాంతంగా ఉండగలిగే శక్తి ఉంది, ఎన్ని జబ్బులు వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉంది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే నీ మనసును కూడా మందులకు తోడు చేస్తే ఎక్కువ కాలం లాంగ్విటీ ఉంటుంది. త్వరగా నీ జబ్బులు తగ్గుతాయి, త్వరగా నువ్వు క్యూర్ అవుతావు, త్వరగా నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయండి. నలుగురిలోకి వెళ్తే భయం వేస్తుంది అనుకునేది ఎవరు? నువ్వే కదా. మరి నీకు భయం కదా ఎవరికి వస్తుంది? ఎవరు దురదొస్తే వాళ్ళే కదా గోక్కోవాలి. నీకు సమస్య నువ్వే కదా పరిష్కరించుకోవాలి. నీ సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే శక్తివంతంగా, సమర్థవంతంగా నీ మైండ్ పవర్ని వాడుకోవాలి, సబ్కాన్షియస్ మైండ్ పవర్ని. ఓ బాహుబలి ఎలా వచ్చిందండి? బాహుబలి గురించి ఊహించుకున్నాడు, బాహుబలి వచ్చింది. విజేంద్ర ప్రసాద్, రాజమౌళి కలిపి బాహుబలి గురించి ఆర్ఆర్ గురించి ఊహించుకున్నారు, ఆర్ఆర్ వచ్చింది. ఓ రచయిత బొమ్మ గురించి ఊహించుకుంటే బొమ్మ గీస్తాడు, ఒక పెయింటర్ బొమ్మ గురించి ఉంచుకుంటే పెయింటింగ్ గీస్తాడు, ఓ రచయిత నవల గురించి ఉంచుకుంటే నవల రాస్తాడు. నీ జీవితం గురించి నువ్వు ఊహించుకుంటే నీ జీవితం చిత్రించబడుతుంది, రచించబడుతుంది, లిఖించబడుతుంది. యూ నీడ్ టు రీరైట్ యువర్ డెస్టినీ. ఈ తలరాతను నువ్వే తిరగ రాసుకోవాలి. యద్భావం తద్భావతి, యథా మనసు తదాస. ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. ఎంతకాలం మీరు ఎలా ఆలోచించారో నెగిటివ్గా రాసుకోండి, ఇక్కడి నుంచి ఎలా ఆలోచించారో పాజిటివ్గా రాసుకోండి. పాజిటివ్గా రాసుకున్న ప్రతి విషయాన్ని మనసులో తలుచుకుంటూ ఊహించుకుంటూ ఉండండి. మీకు హిప్నాటిక్ పవర్ బ్రెయిన్లోకి వెళ్తుంది, మిమ్మల్ని అద్భుతంగా శక్తివంతుడిగా సమర్థవంతుడిగా చేయగలుగుతుంది. ఇంతే ఒట్టుడంతే. మీరు తలుచుకుంటే మీరు ఒక పెద్ద విక్రమార్కుడు అవుతాడు, మీరు తలుచుకుంటే మీరు పెద్ద సెయింట్ అవుతారు, మీరు తలుచుకుంటే మీరు గొప్ప వారియర్ అవుతారు, మీరు తలుచుకుంటే ఒక సుశ్రుతుడు అవుతారు, నాగార్జున అవుతాడు, చార్వాకుడు అవుతారు, ఎవరన్నా ఏదన్నా అవుతారు. మీరు తలుచుకుంటే బుద్ధుడు అంత మనశ్శాంతి మీకు వస్తుంది. మీరు తలుచుకుంటే ఈ దరిద్రాలకు అగెనిస్ట్గా ఫైట్ చేయగల శక్తి సంపదలు అవుతారు. మీరు తలుచుకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించగల శక్తి మీకు ఉంటుంది. అంతా ఇక్కడ ఉంది. పవర్ ఆఫ్ హిప్నటిజం, పవర్ ఆఫ్ సబ్కాన్షియస్, పవర్ ఆఫ్ మైండ్ పవర్. యూజ్ చేసుకోండి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత పవర్ఫుల్గా మారండి, సమర్థవంతుడిగా మారండి. దూకుడంటూ ముందుకెళ్ళండి. మీకు ఏ సమస్య వచ్చినా మీరే పరిష్కరించాలి. ఎవరికి దురద వస్తే వాళ్ళే గోకరు, ఎవరికి సమస్య వస్తే వాళ్ళే పరిష్కరించుకోవాలి. భయపడద్దు, ధైర్యంగా ముందుకెళ్ళకండి. ధైర్య సాహస లక్ష్మి. పుల్లిలో దూసుకుపోండి, చరిత్ర పుల్లిలో దూసుకుపోయండి. శక్తివంతులుగా మారండి. మీలో ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు, మీలో ఒక హనుమంతుడు ఉన్నాడు, మీలో శ్రీకృష్ణుడు ఉన్నాడు, మీలో ఒక జీసస్ క్రైస్ట్ ఉన్నాడు, మీలో ఒక అద్భుతమైన గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు మిమ్మల్ని ప్రశాంతంగా మార్చడానికి. మీలో ఒక వారియర్ ఉన్నాడు, మీలో ఒక బాహుబలి. యువర్ ద బాహుబలి. ఇది నచ్చింది అనుకోండి, కింద లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, నచ్చితే నచ్చిందని చెప్పండి. మీకు ఏదైనా డౌట్ వస్తే డౌట్ రాయండి, ఇంకేదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే అది రాయండి. మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టాటస్లో పెట్టండి. ముందులే మంచి కాలం ముందుగా. నమస్తే, మీ డాక్టర్ కాంత్ గారు.